బీహార్లోని పశ్చిమ చంపారణ్లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బహిరంగ సభలో కలకలం రేగింది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కానున్న ఈ సభలో ఓ యువకుడు తుపాకీతో హల్చల్ చేశాడు. రాహుల్ సభ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సభ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా ఓ యువకుడి వద్ద నుండి తుపాకీ లభించింది. సభకు గన్తో వచ్చిన యువకుడిని చూసి ముందు అవాక్కైన పోలీసులు వెంటనే తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని బ్యాగును పూర్తిగా తనిఖీ చేసిన పోలీసులు ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు. विनय जी गाड़ी साइड कर लो और सामान का देना दीजिए अगर को निकालो बाहर निकल निकाल इसको सब पकड़ फट फट వివరాలు మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ఈ యువకుడికి సంబంధించిన వివరాలు ఏంటి? ఎందుకు అతను సభకి గన్తో వచ్చాడనే వివరాలు ఏమైనా పోలీసులకు తెలిసాయా? డీటెయిల్స్ ఏంటి? బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ తొలిసారి ఈ ఎన్నికల సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో ఎంటర్ అయ్యేందుకు ఒక వ్యక్తి ఎయిర్ గన్ తో ప్రవేశించాడు. ఓపెన్ గా గన్ను ప్రదర్శిస్తూ లోపలికి వెళ్ళిన సందర్భంలో పోలీసులు అతన్ని గుర్తించి ఇమ్మీడియట్ గా అదుపులోకి తీసుకున్నారు. అతను ఎందుకు ఎయిర్ గన్ తీసుకొని లోపలికి వచ్చాడు, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా పోలీసులు ప్రస్తుతం ఆ యువకుడిని ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి రామ్ నగర్ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎస్పీజీ కవర్ లో ఉన్నారు. రాహుల్ గాంధీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ పోలీసులు ఆయనకు రక్షణ ఇస్తుంటారు. ఆ రాహుల్ గాంధీ సభ సందర్భంగా ఈ గన్తో తిరుగుతున్నటువంటి వ్యక్తులు ఆయా ప్రాంతాల్లో తిరగడం మాత్రం పోలీసులు భద్రతా వైఫల్యంగా చెప్తున్నారు. ఎస్పీజీ కవర్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ రాకంటే ముందు ఆ ఏరియాను మొత్తం కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి మొత్తం అనుమానాస్పదులందరినీ కూడా అదుపులోకి తీసుకోవాల్సినటువంటి రొటీన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో పోలీసులు విఫలమైనట్టు కనబడుతుంది. పోలీసులు కళ్ళు కప్పి నేరుగా లోపలికి ప్రవేశించేందుకు ఆ యువకుడు ప్రయత్నించిన సందర్భంలో పోలీసులు గుర్తించి అతన్ని ఇమ్మీడియట్ గా అదుపులోకి తీసుకొని ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఈ సభను తొలి సభగా నిర్వహిస్తున్నారు. మెగా ర్యాలీగా దీన్ని అభివర్ణిస్తున్నారు. మొత్తం బీహార్ లో 40 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. మహాకూటమిలో భాగంగా రాహుల్ 40 సీట్లు కాంగ్రెస్ పార్టీకి అలాట్ అయిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆ ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజు వెస్ట్ చంపారణ్ నుంచి ప్రారంభిస్తున్న సందర్భంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం మాత్రం కొంత ఆందోళన కలిగించింది. భద్రతా వైఫల్యానికి అద్దం పట్టింది. వెంకటేష్, అయితే బ్యాగ్ కూడా చెక్ చేశారు అబ్బాయిది. విజువల్స్ లో కూడా మనం చూస్తూనే ఉన్నాము. కొన్ని పేపర్స్ లాంటివి కూడా అందులో కనిపించాయి. మొత్తానికి ఇప్పటి వరకు పోలీసులకు ఏమైనా వివరాలు తెలిసాయా? ఇతను ఎవరు, ఎందుకు గన్ తీసుకొని వచ్చాడు, ఎక్కడి నుండి వచ్చాడు అనే డీటెయిల్స్ ఏమైనా పోలీసులకు తెలిసాయా? అలాగే ఇంకా ఎటువంటి భద్రతను అక్కడ చేపడుతున్నారు? ఇంకా ఈ యువకుడిని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు మనకు అందాల్సి ఉంది. పోలీసులు ఆ ఏరియాలో ఇంకా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పుడు యువకుడు ఎయిర్ గన్ తో లోపలికి వెళ్లేందుకు ప్రవేశించడంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. మొత్తం చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్న ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు ఏవి జరగకుండా భద్రతాపరమైనటువంటి ల్యాప్సెస్ ఏవి కూడా జరగకుండా ఉండేందుకు పోలీసులు మరింత కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎస్పీజీ ప్రొటెక్షన్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ సభలో ఒక వ్యక్తి నేరుగా డిస్ప్లే చేస్తూ కనిపించే విధంగా ఒక ఎయిర్ గన్ తీసుకొని రావడం గల కారణాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా పోలీసులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మనం చూసాం బీహార్ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీహార్ లో ఒకసారి నరేంద్ర మోడీ సభ నిర్వహించిన సందర్భంలో అదే గ్రౌండ్ లో కొద్ది దూరంలో బాంబులు కూడా పేలినటువంటి సందర్భాన్ని గతంలో మనం చూసాం. సో బీహార్ లో ఈ రకమైనటువంటి కల్చర్ చాలా ఉంది. నేరస్తులు విచ్చలవిడిగా తిరిగేటువంటి రాష్ట్రంగా బీహార్ నేరగాల రాష్ట్రంగా కూడా ప్రాచుర్యంలోకి వచ్చినట్టు సందర్భం చూసాం. సో ఎస్పీజీ ప్రొడక్షన్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ సభలో గన్తో ఒక వ్యక్తి ప్రవేశించడం మాత్రం సీరియస్ భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు. ఓకే వెంకటేష్.